శివ, నువ్వు కమల్ హాసన్ గారి దశావతారం సినిమా చూసావా? ఏమిటి అనసూయ నువ్వు మాట్లాడుతున్నావు? అందులో కమల్ హాసన్ ఏమి ఉతికి వేశారు, ఇస్త్రీ చేశారు, సూట్ కేసులో పెట్టారు, మనిషి కుట్లు వేశారు, ఆగు, ఇప్పుడు మన జితేంద్ర టీం కూడా అదే చేయడానికి వస్తున్నారు. ఏ లెట్స్ వెల్కమ్ కామెడీ కిలాడీస్. ఏమిరా నీ పేరు? నా పేరు కమల్ హాసన్ అండి. లేకపోతే ఏంటి సార్, నా పేరు శివ అని తెలుసు, నేను గుంటూరు నుంచి వచ్చానని తెలుసు, నేను మిమిక్రీ ఆర్టిస్ట్ని, నన్ను పోయి ఇక్కడ కూర్చోబెట్టారు. ఏంటి సార్ ఇది? మిమిక్రీ ఆర్టిస్ట్, వెంట్రలాక్విస్ట్, కమెడియన్. నీవుగా కామెడీ మిమిక్రీ ఆర్టిస్టా లేక టెరిఫిక్ థీఫ్? నో నో, ఐఎమ్ నాట్ ఎ థీఫ్ అండి, ఐఎమ్ మిమిక్రీ ఆర్టిస్ట్ అండి. వెయిట్ ఇండియాలో లార్జెస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్ హిందీ, తర్వాత భాష తెలిసినే తమిళ్. తెలుగు మూడవ లాంగ్వేజ్ దా తమిళ్. నాండా తమిళ వాడిని, తమిళ వాడిని చక్కగా తెలుగు నేర్చుకుని మాట్లాడతాము. నీవుగా గుంటూరు వాడు ఇంగ్లీష్లో మాట్లాడతావు. ఇప్పుడే తెలుగు బతికినే. మీలాంటి తమిళ్ వాళ్ళు వచ్చి ఎవరైనా బతికిస్తారులేండి. చూడండి, అన్యం పుణ్యవర్గం నన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారే. ఏంటి సార్ ఇది? నేనేం పాపం చేశానని సిబిఐ ఇంట్రాగేషన్ అది ఇక్కడ కూర్చోబెట్టారు. తంబి, తడాకలు కొన్ని వాల్యుబుల్ స్క్రిప్ట్స్ దా దొంగతనం దా జరిగింది. అది నీవుగా చేసావని అనుమానం, అందుకే ఇక్కడికి తెచ్చిన. ఏంటి సార్ ఇది? ఏదో భగవంతుడి దయ వల్ల నాకు కూడా ఏదో స్క్రిప్ట్ రైటింగ్ అలవాటు ఉంది. అలాంటిది నేను ఎందుకు సార్ స్క్రిప్ట్లు దొంగిలించాలి? ఇది కరెక్ట్ కాదు సార్, మీకు ఎవరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారు. ఏమిరా నీవుదా స్క్రిప్ట్ రైటరే? అవును సార్. తెలుగే సరిగ్గా మాట్లాడటం చేత కాదు. నీవు ఎలా రాసావరా? ఎలా రా నమ్మేది? నేనే రాశాను సార్. తంబి, అటు లైనచ్చు. నేనుదా నిన్ను కొన్ని ప్రశ్నలు అడిగితా, సూటిగా తెలుగులో సమాధానం చెప్పాలి. ఏమి? ఓకే ఓకే సార్. ఎడం పక్క చూసినావు కదా, వాళ్ళదా ఎవరు? సార్ మీరు ఆయన శివారెడ్డి గారు అండ్ అనసూయ గారు. తెలియపాటు ఏముంది? వాళ్ళుగా తడాకాలు చేసే పని ఏమి? తెలుగులో చెప్పమంటారు అంతే కదా? తెలుగులో చెప్పు. అదే సార్, యాంకర్స్ అంటారు, అది కూడా తెలీదా? ఏంటి సార్ అలా కొట్టారు? వ్యాఖ్యాతలు. వ్యాఖ్యాతలు అందరు. ఏమో సార్, ఈ పదం ఎప్పుడు నేను వినలేదు. ఎదురుగా చూసినావు కదా, అవును సార్. పెద్దలు హరికృష్ణ గారు, ఉదయభాను గారు. వాళ్ళని ఏమందరు? ఇంగ్లీష్లో జడ్జెస్ అంటారు, తెలుగులో జడ్జిలు. జడ్జీలు బ్రిడ్జిలు కాదురే, న్యాయ నిర్ణేతలు. ఓ, ఇప్పుడు అలా కూడా అంటున్నారా? టీమ్ లీడర్స్ ని తెలుగులో ఏముందరో చెప్పిపోడు. ఏంటి సార్, బతుకున్న టీం లీడర్స్ అందరినీ పోడ్చమంటున్నారు, ఇది ఏమైనా న్యాయంగా ఉందా? పూడ్చమని లేదయ్యా, తెలుగులో వాళ్ళు ఏముందరో చెప్పు. ఓకే ఓకే, ఈయన ప్రధానికి ధన్యేస్తున్నాడు, ఏదో చెప్పాలా. టీం లీడర్స్ అంటే నాయకులు. ఆ టీం నాయకులు భలే. ఏంటి సార్ మళ్ళీ కొట్టారు? గుంపు నాయకులు అందరు. నేను ఒకటి చెప్పమంటారా? ఏంద్ర నీవు నాకు చెప్పేది? సార్, మీరు సిబిఐ వృత్తి మానేసి ఏదైనా స్కూల్లో తెలుగు టీచర్గా వెళ్ళండి, బాగుంటుంది. ఏమిరా నా మీద పంచుల కింద అంచులు పగులును. నీతో ఎలా నిజం చెప్పించాలో నాకుదే బాగా తెలుసు. ఏంటి సార్ ఇది బట్లారేసే క్లిప్లా ఉంది? లై డిటెక్టర్ అయ్యా. అంటే ఏం చేస్తుంది? నీవిదా నిజం చెప్పినావు అబద్ధం చెప్పినావు ఇదిదా తెలిసిన లేదా తేడా చేసినావు ఇంద లాటి నీ తోలు వెలిసిన. ఓకే సార్, నిజమే చెప్తాను సార్ నేను ఎప్పుడు కూడా. పట్టే ఇప్పుడు అడగండి, అన్ని నిజాలే వస్తాయి. తంబి, తడాకాలు కామెడీ కిలాడీస్ ద టీమ్ లీడర్ ఎవరు? నేనే. అబద్ధం అబద్ధం అబద్ధం. సార్ ఏంటి సార్ అబద్ధం అంటే? ఇది కూడా తెలుగుదేనా? తెలుగే అదే. సరే సార్, సరైన సమాధానం చెప్పు. టీమ్ లీడర్ జితేంద్ర సార్. నిజమే నిజమే నిజమే. నీకుదే ఇష్టమైన హీరోయిన్ ఎవరు? సమంత. అబద్ధం అబద్ధం అబద్ధం. తమన్నా. అబద్ధం అబద్ధం అబద్ధం. ఏంటి సార్ ఇన్ని చెప్పిన అబద్ధం అంటే? ఏంటి సార్ మనసులో ఏముందో బయటికి చెప్పు. మనసులో ఏముందో చెప్పు, బయటికి లేదు. మనసులో ఎవరున్నాడు?
షకీలా సార్. నిజమే నిజమే నిజమే. తంబి నీదిదా ఎంత వెయిట్ ఉండను? 35 ఉంటాను సార్. అబద్ధం అబద్ధం అబద్ధం. 45. అబద్ధం అబద్ధం అబద్ధం. 55. అబద్ధం అబద్ధం. ఏంటి సార్ పెద్దానికి అబద్ధం అని చెప్తా ఉంది? నిజం చెప్పు నీ వెయిట్ అంటే చెప్పు. మొత్తం కలుపుకొని చూడండి అప్పుడు తెలుస్తుంది. నిజమే నిజమే నిజమే. ఇప్పుడుదా అసలు నిజము బయటికి వచ్చిన. చెప్పండి. తడకలు స్క్రిప్ట్స్ దొంగిలించింది నీవా కాదా? నేను కాదు 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 ఎన్నిసార్లు చెప్పాలి సార్? మీరు మళ్ళీ అదే అడుగుతున్నారు. ఏంటి సార్ ఏం పని చేయదు మిషన్? కరెంట్ పోయిందే. ఎవరు అది? జనరేటర్ ఆన్ చేయండి, మిషన్ చెడిపోయింది. సార్ నేను ఒక విషయం చెప్పమంటారా? టీంలో వీరబాబు అని ఒకడు ఉన్నాడు సార్. ఇలాంటి పనులు చేయాలంటే వాడే. ఆ స్క్రిప్ట్లు దొంగిలించాలన్నా ఏం చేయాలన్నా వాడే సార్. వాడిని పట్టుకుని 4 బేకండి విషయం అంతా బయటకు వచ్చేస్తుంది. నీ రౌండ్ పూర్తవగానే వాడు రౌండ్ మొదలు పెట్టేదా? వాడిని ఇక్కడే ఉంచిన. ఎరి బాబు ఏంటి సార్ వాళ్ళు అలా పట్టుకొచ్చారు? అలా పట్టుకురమ్మని వాడే చెప్పుంటాడు. ఎందుకంటే వాడికి ఓవర్ యాక్షన్ చాలా ఎక్కువ. ఏమిరా ఎర్రి బాబు, నీవుదా తడకలు స్క్రిప్ట్లు దొంగిలించినవా లేదా? మట్టిని దొంగిలిస్తే తప్పు లేదు కానీ స్కిట్లు దొంగిలిస్తే తప్ప? సరిగ్గా సమాధానం చెప్పు. అయినా స్కిట్లు దొంగిలించాల్సి కర్మ నాకేందిన? బత్తకాయ. ఏం కాయ? బత్తకాయ. ఏంటి సార్ వాడు బత్తాకాయ వినటానికే చాలా అసహ్యంగా ఉంది. ఏమయ్యా సరిగ్గా సమాధానం చెప్పడం రాదా? చెప్పేది వినండియా. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కడు ఒక కాయతో సమానం అంటాను అంతే. ప్రతి ఒక్కరు ఒక్కొక్క కాయతో సమానమా? అవునండి. అవుందా? అప్పుడు టీమ్ లీడర్స్ టీమ్ లీడర్స్ కి కాయలు ఎక్కడ ఉంటాయండి? లోహిత్ గారు ఒక్కడున్నాడు, ఆయన ఆర్టిఫిషియల్ అట్టికాయ. ఎందుకు ఆర్టిఫిషియల్ అట్టికాయ? ఆర్టిఫిషియల్ అట్టికాయ అంటే అది పండదు ఎండదు, ఎప్పుడు చూసినా అలాగే ఉంటది కాబట్టి ఆర్టిఫిషియల్ అట్టికాయ. నీవన్నీ కాయలతో పోలిస్తేవి. అవునండి. అప్పుడుదా హరికృష్ణ గారిదా ఏ కాయ? బాగా పండిన మామిడికాయ అండి. మరి విజయబానే ఫ్రిడ్జ్ లో నుంచి బయటకు తీసిన యాప్లికాయ. మరి అనసూయ బాగా దూరగా ఉన్న జాంకాయ. మరి శివరెడ్డి ఆయన అసలు కాయ కాదండి. ఏమే కాయ కాదు? కాయ కాదు. ఏమే గుత్తండి. శివారెడ్డి గుత్తే? ఏం గుత్తే? దాషకాయలు గుత్తండి. ఏమిరా వివరంగా చెప్పు. మీరేది పూర్తిగా వినరా? ఏదో ఒక కాయ అంటే ఒక వాయిస్ చేస్తే కాయ అంటారు. ఆయన అన్ని వాయిస్లు కలిపి చేస్తాడు కాబట్టి గుత్తి అన్నాను. నీదో నిజం చెప్పించాలి, నాకు బాగా తెలుసు. ఏమి చెప్పండి. తంబి అడగండి. ఇప్పుడు చెప్పు, నీదే అసలు పేరు ఏమే? వీరేష్. అబద్ధం అబద్ధం అబద్ధం. సరైన సమాధానం చెప్పు. ఏర్బాబండి. నిజమే నిజమే నిజమే. నీవుదా ఏం పని చేస్తావు? మిమిక్రీ. అబద్ధం అబద్ధం అబద్ధం. మిమిక్రీ అనండి. అబద్ధం అబద్ధం అబద్ధం. నిజం చెప్పవయ్యా. ఏదో మిమ్మల్ని అందరూ బెదరగొట్టు కొద్దిగా ఓవర్ యాక్షన్ చేస్తుంటాను. నిజమే నిజమే నిజమే. తంబి చివరిదే ప్రశ్న. ఇంత స్క్రిప్ట్లు దొంగిలించింది నీవా కాదా? స్క్రిప్టులు దొంగిలించాను కనుక నాకేందండి? దొంగిలిస్తే నేను అమ్మాయిల మనుషులు దొంగిలిస్తుంటాను. అంతలేదు. ఏమిరా ఒక్కటి నిజం చెప్పేవా నువ్వు? ఇది అసలు డొక్కు మిషన్ అండి. కొట్టకండి సార్. నేను చెప్పేది పూర్తిగా విని ఆ తర్వాత కొట్టండి. అసలు ఈ స్క్రిప్ట్లు దొంగిలించాల్సిన మాకెందుకు ఉంటుంది? వేరే బాబుకు లేదు, నాకు లేదు. ఈ దొంగిలిస్తే మా టీం లీడర్ ఉంటాడు జితేంద్ర, వాడు దొంగిలించుంటాడు. ఎందుకంటే వాడు స్క్రిప్ట్ లేక అల్లాడుతున్నాడు సార్. వాడిని పట్టుకోండి, వాడిని కొడితే మొత్తం బయటకు వస్తుంది. ఓకేనా? ఏంటి సార్ నన్ను కొడుతున్నారు? ఏంటి సార్? ఉండండి సార్, ఎందుకు కొడుతున్నారు? నేనుదా జితేంద్రని. మీరుదా బయట బయట ఇలా ప్రచారం చేస్తారు నా మీద అని ఈ గడ్డ పేసిన. ఎంత పని జరిగింది తంబి. జడ్జెస్ ఏమంటారు విందాం. అంటే హడావిడి లేదు. అంటే క్లైమాక్స్కి వెళ్తున్నాము, చైర్లలోంచి ఎగిరి గంతేసి ఇక్కడ కూర్చొని నవ్వాలి మేము. 3 కమల్ హాసన్లు వస్తే మేమేమైపోవాలి? యాక్చువల్లీ బాగాలేదని కాదు, బాగుంది. థాట్స్
వండర్ఫుల్గా ఉంది. అంటే దశావతారం సినిమాలో ముగ్గురు కమలాసనులు రావడం, 3 వేరియేషన్స్ అండ్ ఆ బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి మీరు అలా కూర్చోకుండా ఇంకా కబడ్డీ ఆడాల్సిందండి స్టేజ్ మీద, అప్పుడు ఇంకా బాగుండేది. రైట్, క్లైమాక్స్కి వెళ్తున్నాం, నో కాంప్రమైజ్. ఎస్, హరికిషన్ గారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క మేనరిజమ్స్ కానీ డైలాగ్ డెలివరీ కానీ కమల్ హాసన్ యొక్క యాక్షన్స్కి సింక్ అయిపోయాయి. కాబట్టి ఆయన కమల్ హాసన్కి డబ్బింగ్ చెప్పాలంటే ప్రత్యేకంగా కమల్ హాసన్కే చెప్పాలని చెప్పాడు. ఆయన క్యాజువల్గా మాట్లాడేస్తారు, అది సింక్ అయిపోతుంది. అది నువ్వు బాగా ప్రాక్టీస్ చేసావు, అది కనబడుతుంది. పాయింట్స్ 35 మార్క్స్ గారు. 35. So out of 100 overall 70 points.